నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని వాలంటీర్ల ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి రోజా పేరు వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడల శాఖ మంత్రిగా ఆర్కే రోజా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడల్లో నిధుల గోల్మాల్పై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా సిఐడికి వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. క్రీడా పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై సిఐడికి ఆట్యాపాట్య సంస్థ సిఇఓ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. అప్పట్లో క్రీడల మంత్రిగా ఆర్కే రోజా ఉండగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. వీరిద్దరి చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజాకు ఛాన్స్ ఇచ్చారు జగన్. పర్యాటక క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర పేరిట వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. గ్రామ స్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులను ఎంపిక చేసుకుని పోటీలు జరిపారు. అయితే ఇందుకు గాను 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. అప్పట్లోనే నిధుల దుర్వినియోగంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో క్రీడా సంఘాల ప్రతినిధులు నేరుగా సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు నేతలు జగన్ కు అత్యంత నమ్మకస్తులే. కృష్ణదాస్ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేస్తున్నారు. సోదరుడు ధర్మాన ప్రసాద్ రావును కాదని కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరారు. నరసన్నపేట ఉప ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్తామని ధర్మాన కృష్ణంరాజు ఇదివరకే ప్రకటించారు. ఇక తాజాగా క్రీడా సంఘాల ఫిర్యాదుతో సిఐడి స్పందించింది. కేసు నమోదు చేయాలని విజయవాడ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో రోజాతో పాటు కృష్ణదాస్ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.